ఇక్కడ బీజేపీ కృష్ణుడి కోసం వెళ్తున్నారు మరి. వల్లూరు జయప్రకాష్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఒక పక్కన జై శ్రీరామ్ రామ్ రామ్ అంటున్నా కూడా రామావతారం కాదు, ఇదేదో కృష్ణావతారం లాగా ఉంది బీజేపీ వాళ్ళది. వాళ్ళు మీకోసమే వీళ్ళు మీకోసమే. ఏంటి అసలు మీకున్న సమాచారం ఏంటి? ముందుగా చంద్రిక గారికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పెద్దలందరూ కూడా నమస్కారం అమ్మా. ముఖ్యంగా ఏబిఎన్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, నమస్కారాలు తెలియజేస్తాను. రాజకీయ పరిణామాలు సహజంగా ఎన్నికల దగ్గర వచ్చే కొందికి అన్ని రాష్ట్రాలను కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఎన్డీఏ ప్రభుత్వం గత 9.5 సంవత్సరాలు, సుమారుగా 9 సంవత్సరాల 9.5 సంవత్సరాల పైన జరుగుతున్నటువంటి పరిస్థితి. రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ కానీ, ఎన్డీఏ పార్టీ కానీ, ఎన్డీఏ కూటమి కానీ ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. దేశవ్యాప్తంగా కూడా భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలతోటి ఏదైతే కొన్ని విభేదాలు, చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలకి మాత్రమే అందరూ కలిసి మరలా ఈ దేశంలో ఉన్నటువంటి అరాచక శక్తుల మీద, ఈ దేశాన్ని గత 70 సంవత్సరాలుగా నాశనం చేసినటువంటి ఆర్థిక పరంగా కానివ్వండి, సాంస్కృతిక పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా పాడు చేసినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, కాంగ్రెస్ తోటి కలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ దూరం పెట్టి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుచుకునేటటువంటి ప్రక్రియ ప్రారంభం జరిగింది. ప్రజలందరూ కూడా అయోధ్యలో రామ జన్మభూమిలో ఏదైతే రామ మందిర నిర్మాణం ఉందో, అదేవిధంగా 370 ఆర్టికల్ ఉందో, అదేవిధంగా ఈ దేశం మీద ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఒక వీక్ గా ఉంది ఈ దేశము, ఈ దేశ రక్షణకి ఈ దేశ ప్రధానమంత్రి లేకపోతే ఈ దేశ ప్రభుత్వం సరిగా నిలబడలేదు అనేటటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి ఇవాళ ఒక శక్తివంతమైన దేశంగా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ భారతీయ జనతా పార్టీయే కాదు, ఎన్డీఏ కాదు, భారతదేశం 2047 నాటికి విశ్వగురువుగా అవతరించాలి అంటే ఇక్కడ ఒక ఉన్నటువంటి కూటమి కావచ్చు, ఏదైతే ఈ భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలన్నీ కూడా ఒక కూటమిలోకి వచ్చి బలోపేతమైనటువంటి శక్తిగా రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశాన్ని అత్యున్నత స్థానానికి నిలబెట్టేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దేశ అవసరాల కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన ఉందో, అంత్యోదయ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందించే ఉద్దేశంతో ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలన్నీ కూడా పునరేకీకరణ జరిగేటటువంటి అవకాశం ఉంది. దానిలో భాగంగా ఒక ప్రశ్న, భావ సారూప్యత గల పార్టీలు సర్వతోముఖాభివృద్ధి అని వీళ్ళు అంటున్నప్పుడు ఏపీలో భావ సారూప్యత ఉన్న పార్టీ అది టీడీపీ, లేదా రాష్ట్ర అభివృద్ధి టీడీపీతో సాధ్యమని మీరు నమ్మి ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించారా? ఇక్కడ నేను మీకు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆలోచనలకు తగ్గట్టుగా మాతో పాటు చేరుతా ఉన్నారో, ఏ పార్టీ వచ్చినప్పటికీ కూడా అది గతంలో ఉన్నటువంటి మాతో ఇప్పటికీ మిత్రత్వం ఉన్నటువంటి జనసేన కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మా ఆలోచనకు తగ్గట్టుగా ఈ దేశ అభివృద్ధి కోసం కనుక ఎవరైతే పాటుపడతా ఉంటారో వారందరితోటి కలుస్తాం. దానికి ఒక సమగ్రమైనటువంటి డైరెక్షన్ కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ ఇస్తా ఉంటుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న అందరికీ కూడా, నేతృత్వం వహించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఒక సూచనల ప్రకారంగా అందరికి ఒక కామన్ మేనిఫెస్టో పెట్టుకొని వెళ్తా ఉంటాం. దానికి తగ్గట్టుగా అవినీతికి ఎంతో కొంత మేరకు దూరంగా ఉంటూ అవినీతిని పారదోడాలని ఒక ఆలోచనతోటి ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా కలుపుకుంటాం. మీకు ఇంతకుముందు చెప్పాం, కొన్ని పార్టీలు సిద్ధాంతపరంగా కూడా భారతీయ జనతా పార్టీకి ఎప్పటికీ కూడా కలవలేవు. అది కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు కావచ్చు, ఇది ఎప్పటికీ కూడా కలవలేవు. ఈ దేశ అవసరం కోసం అవసరమైతే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, లేదా జనసేన ఉండొచ్చు. భావ సారూప్యత అది టీడీపీ అని మీరు గట్టిగా నమ్మారా? ఇందాక కూడా అన్నారు అవినీతి పార్టీలతో మేము దూరంగా ఉంటాము అని. అంటే వైసీపీ పార్టీ ఏపీలో అవినీతి పార్టీ అని మీరు నమ్మారా? అది నేను అడిగాను. అవినీతి నేను నమ్మటం కాదండి, రాష్ట్ర ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి అవినీతి, అరాచకం ఏ రకంగా పోతుంది, ఈ అసమర్థపు ముఖ్యమంత్రి యొక్క ప్రవర్తన ఏంటనేది దేశవ్యాప్తంగా చూస్తున్నారు. ప్రజల యొక్క ఆకాంక్ష అది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అవినీతి పార్టీ అని భారతీయ జనతా పార్టీ చెప్పబడలేదు, దేశమంతా తెలిసినటువంటి విషయం ఇది. కాబట్టి మేము దీనిలో సపరేట్ గా ఆలోచన చేయాల్సిన పని లేదు. మీకు ఒకటే మాట చెబుతున్నాం, మా సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉందో, ఈ దేశ అభివృద్ధి కోసం ఏ పార్టీలు అయితే పనిచేస్తా ఉన్నాయో ఆ పార్టీలన్నింటినీ కూడా, గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా మరలా మనం భారతీయ జనతా పార్టీ తోటి కలిసి ఎన్డీఏ కూటమిలోకి తీసుకుని వచ్చి
మరలా ఏదైతే మనం లక్ష్యం పెట్టుకున్నామో 2047 నాటికి విశ్వ గురువు కావాలి అని దానికి కలిసి వచ్చేటటువంటి పార్టీలను కూడా కలుపుకునేటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. అయినా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. ఇవాళ వరకు కూడా అటు తెలుగుదేశం కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ ఎక్కడా కూడా వేరే రకమైనటువంటి, ఇంతకుముందు పెద్దలు నీలం విజయ్ కుమార్ గారు చెప్పారు, ఇంతకుముందు నీలపాలెం విజయ్ కుమార్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. వ్యక్తిగతమైనటువంటి వైరాలు భారతీయ జనతా పార్టీ తోటి ఎవరికి కూడా లేవు, అలానే చంద్రబాబు నాయుడు గారికి కూడా లేవు. రేపొద్దున కూటమిలోకి వస్తే ఏం చేస్తారు, ఎలా ఉంటుంది, దట్ ఈస్ ఆల్ డిఫరెంట్. బట్ అదర్వైజ్ యాజ్ ఆన్ టుడే మాకు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ భావస్వరూపిత కలిగినటువంటి పార్టీలు కలుపుకుంటామని ఏదైతే చెప్పామో దాని ప్రకారంగా గతంలో తెలుగుదేశం పార్టీ మాతోటే ఉంది, ఇంతకుముందు కూడా ఉంది. 85 నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో కూడా సమర్థించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. అటువంటి ఉన్న పరిస్థితుల్లో ఇవాళ మనకున్నటువంటి భావస్వరూపిత రీత్యా ఏదైతే పార్టీ ఉంటుందో ఆ పార్టీలు ఖచ్చితంగా కలుపుకునేటువంటి ప్రయత్నం, ఇది కూడా మా కోసం కాదు, అధికారంలో రావడం కోసం కాదు. టీడీపీ చెప్తోంది, మమ్మల్ని అడిగారు ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మనోగతం, మా పార్టీ నాయకులు కూడా ఇదే చెప్పారు, గత మాకేం గొడవలు లేవు, దీనిపై మేము ఆలోచిస్తాము అని. అంటే నేననేది వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు ఆలోచించడానికి. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, దేశ ప్రయోజనాలు మీరు ముఖ్యం అని అంటున్నప్పుడు ఈ నేపథ్యంలో భావసారూప్యత వీళ్లతో ఉంది, జనసేన మిత్రపక్షం వెళ్తున్నప్పుడు ఇలాంటి టైంలో మీరు ఈ నిర్ణయాలు తీసుకుని మీరు కూర్చుంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఢిల్లీ, మీకున్న సమాచారం ఏంటి? చాలామంది అంటాం ఏంటంటే సరే యథావిధిగా ఆయన రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా, పోలవరం నిధులు అవి చెప్తారు ఒక లిస్టు, అది కాకుండా ఇప్పుడు మీరు కూర్చున్న దానికి సంబంధించి కొంత మాట్లాడడానికి కూడా వస్తున్నారు అన్నది వార్త, మీకున్న సమాచారం. ఒక మాట ఏమిటంటే అది ఇన్సిడెంటల్ గా జరిగిందేమో కానీ అదర్వైజ్ 6 గంటల చూసినట్టయితే మీకు ఒక విషయం చెప్తానండి. 6 గంటల గ్యాప్ లో కాదు, అంటే మన రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి మనం ఆ రకంగా ఆలోచన చేస్తున్నాం. దానికంటే కొద్దిసేపటి క్రితమే, అంటే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కలవటానికి కొద్దిసేపటికి ముందే, ఒక అర్ధ గంటకు ముందే బీహార్ నుంచి నితీష్ కుమార్ గారు వచ్చారు. దానికంటే 2 గంటల ముందు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు వచ్చారు. మణిపూర్ ఇష్యూస్ మీద డిస్కషన్ కోసం కేంద్ర మంత్రులు కొంతమంది ముఖ్యమంత్రితో పాటు కలిశారు అక్కడ. ఇది ఒక ప్రధానమంత్రి గారిని కలవటం అనేది ఒక ముఖ్యమంత్రిగా అతని సాధారణ ప్రక్రియ. అతను ఏమి ఇక్కడ ప్రచారం చేసుకున్నా, అతని పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏమి చెప్పుకున్నప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవటం అనేది, అందులోనూ అక్కడ సభ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఎన్నో బిల్స్ ఉంటాయి, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, వాటి మీద కలిసేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సామాన్యంగా రాజకీయాల్లో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. ఇక్కడ టైమింగ్ అనేది దాని మీద కూడా చర్చ ఉంది కదా. ఒకవేళ ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు చెబుతున్నట్టుగా నిజంగా ఏదన్నా ఒక అభివృద్ధి కార్యక్రమం కోసమో లేకపోతే ఇంక దేనికోసం అడగాలన్నా కూడా, దేనికోసం వెళ్తున్నారు మాకైతే తెలియదు కానీ వ్యక్తిగతంగా, కానీ వారు ఏదైనా అడగాలన్నా లేకపోతే దీనికి సంబంధించిన ఏదైనా సబ్మిషన్ చేయాలన్నా కూడా రాబోయేటటువంటి 20-25 రోజుల్లోనో నెల రోజుల లోపల మనకి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సభ జరుగుతుంది, దీని తర్వాత ప్రధానమంత్రి గారు దుబాయ్ వెళ్ళిపోతా ఉన్నారు రేపు 12వ తారీఖున. అక్కడి నుంచి ఇక వారి సభలో దేశవ్యాప్తంగా కూడా సుమారుగా ఒక 70 సభలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి గారికి ఇంకా సమయం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రాష్ట్రాల నుంచి వస్తున్నారో వారు ఎవరు అడిగినప్పటికీ కూడా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగినప్పటికీ కూడా సమయం ఇచ్చేటటువంటి పరిస్థితి ప్రధానమంత్రి గారు దాని ప్రాధాన్యత బట్టి ఇచ్చుకుంటా వస్తున్నారు. దానిలో భాగంగా ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంటల్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రీ ప్లాన్డ్. యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని ఈ పార్లమెంట్ సమావేశాలకు ముందే అడగడం జరిగింది. కానీ ఆ రోజు ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పనులు రీత్యా వారికి సమయం ఇవ్వలేదు. ఇప్పుడు సమయం తీసుకున్నారు, ఈయన అడ్వాంటేజ్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అది ప్రజల్ని ఈ అధికారంలోకి రావడానికి ముందు దగ్గర నుంచి, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలందరినీ కూడా ఇటువంటి రాంగ్ ప్రాపగండా తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ పిక్చరైజ్ చేస్తున్నారు. మీరు అంటున్నారు ఇప్పుడు మమ్మల్ని ఇలా చూపిస్తున్నారండి ప్రాపగండా అని. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు 2019లో మేము అధికారం దగ్గరలోకి వచ్చినప్పటి నుంచి కూడా మేము ప్రతిదీ మోదీకి, అమిత్ షా గారికి చేశామనేదే కదా ప్రాపగండా చూపించి ఆ పిక్చరైజ్ చేశారు. దానికి ఇప్పుడు మీరు అంటున్నారు మాకేం తెలుసండి, మమ్మల్ని అలా కలరింగ్ ఇచ్చారు అని. మీకు అర్థంగా నేను అనేది ఏంటంటే, మీకు చాలా స్పష్టంగా వారు బయటకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారిని కలిసో లేకపోతే హోంమంత్రి గారిని కలిసో బయటకు వచ్చిన తర్వాత వారు చెప్పుకునేటటువంటి దానికి ఎవరు బాధ్యులు కాదు. మేము దాన్ని ఎండార్స్ చేస్తే, అవునండి మాకు చెప్పారు వీళ్ళని మేము ఎండార్స్ చేస్తే, ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచో లేకపోతే మా జేపీ నడ్డా గారి ఆఫీస్ నుంచో లేకపోతే మా హోంమంత్రి గారు మన హోంమంత్రి గారి ఆఫీస్ నుంచో ఏదైనా ఎండార్స్మెంట్ వచ్చి ఎస్ ఇది జరిగింది అని ఎండార్స్ చేస్తే వారు చెప్పిన దానికి ఒక ఇది ఉంటుంది. ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఏదో మాట్లాడతాడు, ఏదో చెప్తాడు, ఆయన చెప్పడు డైరెక్ట్ గా. ఆయనకి సంబంధించినటువంటి
తాబేదారులు ఉన్నారు కదా, చాలా మంది సలహాదారుల పేర్లతోటి, వారందరూ ఏదో చెబుతుంటారు, అది చేసాం ఇది చేసాం చెప్తే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసే అరాచకానికి మేమంటే చేసే పని ఏముంది? ఆయన ఏదో చెప్పుకుంటాడు వచ్చినటువంటి మాటలు. ఆయన ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రక్రియలో ఉన్నాడు. ఆ ట్రాప్ లో పడొద్దని భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి నుంచి అవుతుంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రధానమంత్రి గారు ఫోన్ చేసేలా చెప్పడం జరిగింది. అది కాకుండా పార్లమెంట్ లోనే ప్రస్తావించారు ఆ సందర్భంగా. మీరు దయచేసి తన ట్రాప్ లో పడమాకండి అని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు. మరి అంతకుముందు కూడా చాలా సార్లు కలిసి వచ్చారు కదా వీళ్ళందరూ పోయి అతను ఏంటి విజయసాయి రెడ్డి గారు పోయి కలిసి వచ్చారు చాలా సందర్భాల్లో. ఎక్కడ ప్రధానమంత్రి గారు చాలా సుస్పష్టంగా ఉన్నారు. వారు ఏదైతే అభివృద్ధి కోసం వస్తున్నారో వాటికి సంబంధించినటువంటి విషయాలు ఏదన్నా ఉంటే ఆ సబ్జెక్ట్ వరకు మాట్లాడదాం తప్పితే రాజకీయంగా మాట్లాడేటువంటి అవకాశం లేదు. అందులోనూ మాకు సంబంధించినటువంటి పార్టీ కాదు, లేకపోతే మాతో ఎప్పుడో కూటమిలో ఉన్న పార్టీ కాదు, భవిష్యత్తులో కూటమిలోకి వచ్చే అవకాశం లేనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ. కాబట్టి మాకు వారికి ఎటువంటి ఏ రకమైన దాదాపుగా టీడీపీ జనసేన బీజేపీ కన్ఫర్మ్ అయిపోయినట్టే ఫుల్ లెంత్ గా. అది ఇంకా మనకు అఫీషియల్ గా కూడా తెలియాల్సి ఉంది. మాకు తెలిసిన సమాచారం మేరకు ఒక మంచి వాతావరణంలో చర్చలు జరిగినాయి. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా భావస్వరూపితమైనటువంటి పార్టీలు కలుపుకునేటువంటి ప్రక్రియలో అందరూ కూడా మాట్లాడారు. వారు రావడానికి సిద్ధపడ్డారు అనేది మాకు ఉన్నటువంటి సమాచారం. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలోకి రావాలనేది. సో వారికి ఉన్న సమాచారాన్ని బట్టి మాకున్నటువంటి పరిస్థితి, ఈ దేశం అభివృద్ధి కోసం ఏదైతే ఆలోచనలు ఉన్నాయో దాని ప్రకారంగా వేరే ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఇక్కడ ఒకటే కాదండి, మనం ఈ యొక్క రాష్ట్రంలో మనకి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కానీ అటు బీహార్ లో ఉన్న నితీష్ గారు కావచ్చు, అదే విధంగా మనకు అకాలీదళ్ పార్టీ కావచ్చు, ఇంకా మనం చూసుకున్నట్టయితే కనుక నవీన్ పట్నాయక్ గారు కావచ్చు. నవీన్ పట్నాయక్ గారు కూడా చాలా ప్రధానమంత్రి గారు వరుస వెళ్ళిన సందర్భంగా చాలా గొప్పగా చెప్పి ఇటువంటి ప్రధానమంత్రి దేశానికి అవసరం, ఇటువంటి ప్రధానమంత్రితో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ప్రతి రాష్ట్రానికి ఉందని చెప్పి వారు చెప్పినటువంటి మాట. అదేవిధంగా మనకి ఇక్కడ కర్ణాటకలో ఉన్న కుమారస్వామి గారు కావచ్చు, ఎవరైతే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మా ఐడియాలజీకి ఎవరైతే అప్రిషియేట్ చేస్తూ వస్తున్నారో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అది కూడా ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ యొక్క సమున్నతమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో విశ్వగురువు కావాలనేది, దానిలో భాగస్వామ్యం తప్పితే ఏదైనా వ్యక్తిగతమైనటువంటి స్వార్థం జిల్లాలో ఏమీ లేదు. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం